మయన్మార్లోని మాండలే ప్రాంతంలో ఉన్న మొగాకు రత్నాల గనిలో దాదాపు 11,000 క్యారెట్ల భారీ కెంపు బయటపడింది. కెంపును ఇంగ్లీష్లో రూబీ అంటారు. తాజాగా బయటపడిన ఈ రూబీ బరువు 2.2 కిలోలు. మయన్మార్లో ఇప్పటి వరకు లభించిన అతిపెద్ద కెంపుల్లో ఇది రెండోది. 1996లో అదే ప్రాంతంలో 4.29 కిలోలున్న 21,450 క్యారెట్ల అతిపెద్ద కెంపు దొరికింది. మునుపటి దానికంటే ప్రస్తుతం దొరికిన రత్నం రంగు, స్వచ్ఛత, నాణ్యత పరంగా చాలా మెరుగైనదని అధికారులు వెల్లడించారు. ఇది ఎరుపు రంగులో కొద్దిగా ఊదా పసుపు ఛాయలతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ వందల కోట్ల రూపాయల్లో ఉండొచ్చని అంచనా. ఉదాహరణకు 2015లో కేవలం 25.59 క్యారెట్ల సన్ రైజ్ రూబీ వేలంలో దాదాపు 286 కోట్ల రూపాయలు పలికింది. ప్రస్తుతం ఇది ముడిరాయి రూపంలో ఉంది. దీనిని కట్ చేసి పాలిష్ చేసిన తరువాత వచ్చే తుది నాణ్యతను బట్టి దీని అసలు విలువ ఖరారవుతుంది. ఇదొక అరుదైన జాతీయ సంపదగా పరిగణించబడుతోంది. దీన్ని వేలంలో విక్రయిస్తే ప్రపంచ రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి నాణ్యత గల మయన్మార్ రూబీ ధర ఒక క్యారెట్కు $10,000 నుంచి $30,000 వరకు ఉండొచ్చు. ఈ లెక్కన తాజాగా దొరికిన కెంపు ధర దాదాపు 300 కోట్ల రూపాయల వరకు పలుకుతుందని అంచనా. ఇక అత్యున్నతమైన పిజియన్ బ్లడ్ రంగు ఉంటే అది ఇంకా ఎక్కువ ధర పలుకుతుంది. కెంపుల్ వ్యాలీగా పిలిచే మొగాక్ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత నాణ్యమైన కెంపులకు ప్రసిద్ధి. వరల్డ్లో ప్రొడ్యూస్ అయ్యే రూబీల్లో 90% వరకు మయన్మార్లోనివే. ఇవి ఎక్కువగా మొంగ్హెచ్సు రత్నాల గనుల్లో దొరుకుతాయి. ఇవే మయన్మార్కు ప్రధాన ఆదాయ వనరు. ఇక మన దేశంలో కూడా వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్రకారం రూబీ ధరించడం వెనుక ప్రధానంగా గ్రహ బలాలను పెంపొందించుకోవాలనే నమ్మకం ఉంది. నవగ్రహాలలో రాజుగా పరిగణించబడే సూర్యుడికి కెంపు ప్రతీక. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ స్థానంలో ఉన్నప్పుడు ఆ దోషాల నుంచి ఉపశమనం పొందడానికి దీన్ని ధరిస్తారు. ఇక విదేశాల్లో వీటిని కేవలం ఆభరణాలకే కాకుండా ఆధునిక సాంకేతికత, పారిశ్రామిక రంగాల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. విజ్ఞాన శాస్త్రంలో కెంపులకు ప్రత్యేక స్థానం ఉంది. కాంతిని తక్కువ శక్తి నష్టంతో ప్రసారం చేయగల సామర్థ్యం వీటి సొంతం.